रामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु चेतुमु श्री हनुमान। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं बालार्कसदृशाभासं रामदूतं नमाम्यहम्। आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय जय राम। సీతాన్వేషణ కార్యాన్ని సఫలం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మహోజ్వలమైనటువంటి కార్యదక్షతకి, ప్రతాపానికి, బుద్ధి వైభవానికి సంతోషించాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ ప్రీతిభావాన్ని ప్రకటిస్తూ సమస్త వానర వీరుల సమక్షంలో ఆంజనేయుణ్ణి అభినందిస్తూ పరమ ప్రేమపూర్వకంగా రామచంద్రమూర్తి అంటున్నటువంటి మాటలు: కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాప యదన్యేనా నశక్ష్యం ధరణీతలే. హనుమతా కృతం కార్యం అంటే ఆంజనేయుని చేత చేయబడినటువంటి ఈ పని ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా చేయలేరు, ఊహలో కూడా చేయలేరు. అంటే కొన్ని కార్యములు ఊహతోదైనా చేయవచ్చు, మనస్సుతో. ఇది మనస్సులో కూడా ఊహించలేరు. అలాంటి ఊహకు కూడా శక్యము కానటువంటి దుర్లభమైన మహాకార్యాన్ని హనుమంతుడు సాధించాడు. మొదటిగా సముద్రాన్ని దాటడం, రెండవది లంకలో ప్రవేశించడం, మూడవది సీతమ్మని చూసి ఓదార్చడం, నాలుగవది అసుర సంహారము, లంకాదహనము ఇత్యాది కార్యములన్నీ కూడా ఇతరులు ఎవరూ చేయలేనటువంటిది. నహితం పరిపశ్యామి యస్తరేత మహార్ణవం అన్యత్ర గరుడాద్వాయో అన్యత్ర చ హనుమతః. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు ఈ ముగ్గురు తప్ప సముద్రాన్ని దాటడం అనేది ఇంకొక వల్ల కాదు. ఒకవైపు గరుత్మంతుడు, వాయుదేవుడు అన్నప్పుడు దేవతా కోటికి చెందినటువంటి మాట. ఇక్కడ హనుమంతుడు అనేది వానర కోటిలో ఉన్నటువంటి వాడు. వానర సమూహంలో ఉన్న హనుమంతుడు దేవతా కోటికి చెందిన వారితో సమానమైన వాడు అన్నప్పుడు హనుమంతుడు సాక్షాత్ దేవత అనే భావం ఇక్కడ ప్రకటింపబడుతున్నది. దేవదానవ యక్షాణాం గంధర్వోరగ రక్షసాం అప్రదృశ్యాం పురీం లంకాం రావణేన సురక్షితాం. గంధర్వులు, నాగులు, రాక్షసులు, దేవతలు, యక్షులు మొదలైన వారెవరూ కూడా తేరిపార చూడలేని లంకానగరంలోకి అవలీలగా నిర్భయంగా ప్రవేశించిన వాడితడు. పైగా యో వీర్యబల సంపన్నో న సమస్యాత్ హనుమతః భృత్యకార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్. సాటలేనటువంటి తేజోబల సంపద కలిగినటువంటి మహానుభావుడు సుగ్రీవునకు నాకు కూడా ప్రియాన్ని కలిగించినటువంటి వాడు. ఇక్కడ హనుమంతుని గురించి రాముడు చెప్తున్న మాటలన్నీ కూడా కేవల ప్రశంసలే కాకుండా ఒక దేవతామూర్తిని స్తుతిస్తున్న మంత్రమయ వాక్యాలు కూడా. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యో హి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే. ఇక్కడ ఒక కార్యసాధకుల్లో ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 రకాలు ఉంటారు అని రామచంద్రమూర్తి వివరిస్తున్నాడు. ఇక్కడ దేని బట్టి ఉత్తమ సాధకుడు, మధ్యమ సాధకుడు, అధమ సాధకుడు నిర్ణయించాలో చక్కగా చెప్తున్నారు. ఇది కూడా ఒక కార్యసాధకుడికి కావలసినటువంటి విషయములు. కాలములెన్ని మారినప్పటికీ కూడా ఈ సిద్ధాంతాలు మాత్రం మారవు. కనుక సర్వకాలాలకి, సర్వదేశాలకు కూడా పనికి వచ్చేటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు రామచంద్రమూర్తి. కుర్యాత్ తదనురాగాయణ తమాహు పురుషోత్తమం. పాలకులైనటువంటి వారు ఎలాంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని అప్పగించినప్పటికీ దాన్ని తన బలపరాక్రమాలతో సాధించడం మాత్రమే కాకుండా అసలు పనికి భంగం కలగకుండా దానికి పనికొచ్చేటువంటి ఇతర కార్యాలు కూడా ఎవడు సాధిస్తాడో వాడు ఉత్తమమైనటువంటి కార్యసాధకుడు. ఇది మొదటిగా ఉత్తమ సాధకుడు లక్షణం చెప్తున్నారు. అసలు పరాక్రమాన్ని అవలీలగా సాధించడం మాత్రమే కాకుండా అసలు విషయానికి దెబ్బ తగలకుండా దానికి పనికొచ్చే ఇతర విషయాలు కూడా సాధించేవాడు ఉత్తమ సాధకుడు. హనుమంతుడు ఆ పనే చేశాడు. పైగా లంకా దహనానికి ముందు, పైగా రావణుని యొక్క రాక్షసుల్ని దెబ్బతీసే ముందు హనుమంతుడు చేసిన విచారణలో అనుకున్న మాటలన్నీ ఇక్కడ రాముని నోట పలుకుతున్నాయి. అంటే హనుమంతుని హృదయంలో ఎలాంటి భావాలు ఉన్నాయో రాముని నోట అవే పలికే అంటే ఇద్దరు ఏకహృదయులనే విషయం మళ్ళీ స్పష్టమవుతున్నది. కనుకనే ఇంతవరకు ఉత్తమ సాధకుల లక్షణం చెప్పారు. ఇక్కడ మధ్యమ సాధకులు ఎలా ఉంటారో చెప్తున్నాడు.
నియుక్తో యః పరం కార్యం నకుర్యాన్ నృపతే ప్రియం భృత్యో యుక్త సమర్థశ్చ తమాహుర్మధ్యమం నరం. ఇతర కార్యములు కూడా చేయగలిగినటువంటి యోగ్యత సమర్థత ఉన్నప్పటికీ కూడా ప్రభువు ఏ పని సాధించమన్నాడో ఆ పని మాత్రమే సాధించేటువంటి వారు మధ్యమ శ్రేణి వారు. వీరు ఇతర కార్యములేవి సాధించకుండా అప్పగించిన పని మాత్రమే చక్కగా చేసుకువస్తారు. వీళ్ళు మధ్యములు అంటారు. ఇక అధముడెవడయ్యా అంటే నియుక్తో నృపతే కార్యం నకుర్యాత్ యః సమాహితః భృత్యో యుక్త సమర్థశ్చ తమాహు పురుషాధమం. యోగ్యత సమర్థత ఉన్నప్పటికీ కూడా యజమాని అప్పగించినటువంటి కార్యాన్ని ఎవడైతే అప్రమత్తంగా పూర్తి చేయడో వాడు అధమ సేవకుడు లేదా అధమ సాధకుడు అనే విషయాన్ని చెప్తున్నారు. వాడికి సమర్థత ఉంది, యోగ్యత ఉంది, రెండూ ఉండి కూడా చెప్పిన పని చక్కగా చేయకపోతే, సంపూర్ణముగా చేయకపోతే ఏదో కొంతమంది మొక్కుబడిగా చేస్తారు. అలా కాకుండా సంపూర్ణముగా చేయగలగాలి. అది మధ్యమ సాధకుడు యొక్క లక్షణం. ఆ పనితో పాటు ఇతర పనులు కూడా సాధించినప్పుడు ఉత్తమ సాధకుడు అవుతారు. అయితే చెప్పిన పని సంపూర్ణంగా చక్కగా సావధానంగా ఎవడు పూర్తి చేయడో వాడు అధమ సేవకుడు అవుతాడు. కానీ హనుమంతుడు ఉత్తమమైనటువంటి సాధకుల కింద, ఉత్తమ దాసుల కింద చెప్పబడుతున్నాడు. తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనుమత నచాత్మా లఘుతాం నీతః సుగ్రీవశ్చాపితోషితః. పైగా ఇక్కడ ప్రధానంగా కార్యానికి నియోగించిన వాడు ఎవరంటే సుగ్రీవుడనే చెప్పాలి. సుగ్రీవుడికి మంత్రి హనుమంతుడు. అందుకే రామకార్యం అయినప్పటికీ కూడా అది సుగ్రీవాజ్ఞగా వచ్చింది గనక ఇక్కడ సుగ్రీవుని అభినందిస్తూ సుగ్రీవుడి కార్యాన్ని నెరవేర్చినందుకు హనుమంతుని అభినందిస్తున్నాడు. ఇక్కడ రాముడు ఒక చక్కని రాజుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ మాటల్లో రాజనీతి కూడా చక్కగా కనబడుతున్నది. ప్రభు అయినటువంటి సుగ్రీవుడి ఆదేశానుసారం ఈయన సీతాన్వేషణ కార్యాన్ని శ్రద్ధాశక్తులతో పూర్తిగా నెరవేర్చాడు. దానితో పాటు రాక్షస సంహారము మొదలైనటువంటి ఇతర కార్యాలు కూడా సాధించి ముఖ్యంగా రాజైన మనకి విజయం సాధించడానికి పనికొచ్చే అంశములన్నీ కూడా సమకూర్చాడు. అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యా దర్శనేనాజ్య ధర్మత పరిరక్షిత. అంతేకాదు ఇంతవరకు చేసిందంతా ఒక ఎత్తు, ఇతడు చేసిన పనుల వల్ల జరిగినటువంటి సాఫల్యం ఎంత గొప్పది అంటే నేను, లక్ష్మణుడు, రఘువంశము అందరూ కూడా రక్షింపబడ్డారు అన్నాడు. ఎందుకంటే హనుమంతుడు ముందే అనుకున్నాడు, నేను వెళ్ళి జాడని కానీ చెప్పకపోతే రామచంద్రమూర్తి మనలేడు అని. ఇక్కడ ఆభావమే కనబడుతున్నది. హనుమంతుడు చేసిన సాయం వల్లనే నేను జీవించగలిగాను, లక్ష్మణుడు జీవించగలిగాడు, మా ద్వారా రఘువంశమంతా కూడా రక్షింపబడింది. కనుక సీతా దర్శనము చేత, సీత యొక్క జాడ తెలియడం చేత మూడింటిని కాపాడాడు. నన్ను, లక్ష్మణుని, రఘువంశాన్ని కూడా కాపాడి, అంతేకాదు ధర్మ మార్గాన్ని కూడా రక్షించగలిగాడు. మేము ధర్మాన్ని రక్షించేలా చేయగలిగాడు. ఇక్కడ తాను ధర్మాన్ని రక్షించడమే కాకుండా మేము ధర్మం రక్షించడానికి అనువైన విధంగా చేసినది హనుమంతుని యొక్క కార్యం. మొత్తానికి దీనుడనైన నాకు ఆనందాన్ని కలిగించాడు. ఈ మాట చివరకు వచ్చినప్పటికల్లా రామచంద్రమూర్తి ఒక వ్యక్తిగతంగా తన యొక్క అనుభూతిని చెప్తున్నాడు. ఇంతవరకు హనుమత్ కార్యాన్ని ప్రశంసించడము, ఉత్తమమైనటువంటి రాజనీతి లక్షణాలను చెప్పడమే కాకుండా వ్యక్తిగతంగా తన యొక్క ఆనందాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదం తో మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి ఇది హాస్య ప్రియాక్షాతు నకుర్మి సదృశం ప్రియం. ఇక్కడ రామచంద్రమూర్తి ఆడుతున్న మాటల్లో ఆంజనేయుని యొక్క గొప్పతనం మనకు పరాకాష్ఠ దశలో కనబడుతున్నది. సీతాదేవి కుశల వార్తల్ని తెలిపి నాకు ఎంతో ఉపకారం చేసినటువంటి ఈ మహానుభావునికి నేను ప్రత్యుపకారం చేయగలనా అంటున్నాను. ఎందుకంటే నేను దీనుణ్ణి. ఇక్కడ దీనుడు అన్నప్పుడు దుఃఖముచే ఆక్రమించబడిన వాడు ఒకటి, రాజ్యం ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని. పైగా ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం అనేది ధర్మం. ఎంతో ఉపకారం చేసిన వారికి నేనేమిస్తాను. ఇక్కడ రామచంద్రమూర్తి హనుమంతుడి విషయంలో నేనేమివ్వగలను అనుకున్నాడు. నిజానికి రామాయణంలో ఇంకెక్కడా అనుకోలేదు రామచంద్రమూర్తి. అలాగ రాముని చేత అనుకునేలా చేసినటువంటి ఘనత హనుమంతుడికే దక్కింది. ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన దానశీలి, పైగా భక్తానుగ్రహ లక్షణం కలిగినటువంటి వాడు, భక్తవత్సలుడు. అటువంటి మహానుభావుడు హనుమంతుని దగ్గరికి వచ్చేటప్పటికి ఈయనకి నేనేమివ్వగలను అంటున్నాడంటే హనుమ గొప్పతనం ఏమిటో మనకు ఊహించుకోవచ్చు. పైగా హనుమంతుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా లోకంలో ఏమీ ఇవ్వలేము. ఎందుకంటే ఆయన హృదయం నిర్మలమైనటువంటిది. పైగా చేసిన కార్యం ఉన్నదే మహోపకారం. అది అలాంటి మహోపకారానికి తగ్గ ప్రత్యుపకారం ఏది చేసినప్పటికీ ఏదైనా వస్తువు ఇస్తే ఇంత ఉపకారానికి ప్రతి వస్తువేనా అనిపిస్తుంది. అందుకు రామచంద్రమూర్తి ఏమివ్వగలను అని వెంటనే ఆయన హృదయం ఆర్ద్రమే, కళ్ళంట అశ్రువులు రాలేట.
ఈ ఘట్టాన్ని రామచరితమానస్సులో తులసీదాస్ చాలా అద్భుతంగా పండించాడు. సును కపితో హి సమాన ఉపకారి నహి కోహుసుర నరముని తనుధారి ప్రతి ఉపకారు కరౌకా తోరా సన్నముఖ హోయన సకత మనుమోరా. హనుమా, దేవతల్లో గాని మునుల్లో గాని నరుల్లో గాని నీ వంటి ఉపకారి లేనేలేడు సుమా. నీకు నేనేమి ప్రత్యుపకారం చేయగలను? అసలు నా మనస్సు కూడా జంకుతున్నది, నిన్ను అభినందించడానికి కూడా జంకుతున్నాను. ఎందుకంటే నీకు తగినటువంటి ప్రత్యుపకృతి నేను చేయలేకపోతున్నాను గనక. సును సుతతో హి ఉరినిమై నాహి దేఖకు కరి విచారు మను మాహి పుని పుని కపికి చిత్తబసుర త్రాత లోచన నీర పులక అతిగాత. ఆలోచించగా నీ రుణం నేను తీర్చుకోలేను అన్నాడు ఇక్కడ. ఇది చాలా చక్కని మాట. నిజానికి స్వామి దివ్యావతారంలో నీ రుణం తీర్చుకోలేను అన్నది కేవలం హనుమంతుని ముందు మాత్రమే. ఇదే విధంగా కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ ఒక్కరి దగ్గర ఈ మాట అన్నాడు. అది ఎవరి దగ్గర అంటే గోపికల వద్ద అన్నాడు. అక్కడ గోపికల యొక్క నిస్వార్థమైన ప్రేమ, ఇక్కడ హనుమంతుని యొక్క అద్భుతమైన భక్తి, ఈ రెండూ కూడా మనం ఇక్కడ స్ఫురింపజేసుకోవచ్చు. పైగా అంటున్నవాడు ఎవడు? దేవతలకు కూడా సంపదల్ని అభయాల్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు హనుమంతుని ముందు ఈ మాట అంటున్నాడు. అంటే హనుమంతుడు మిగిలిన వారి వంటి వాడు కాడు, కేవల త్యాగమూర్తి ఆయన. మొత్తం రామాయణం పరిశీలించినట్లయితే హనుమంతుడి దగ్గర ఉన్న మరో గొప్ప గుణం కనబడుతుంది. రామాయణంలో ప్రతి వారు కూడా ఏ పని చేసినా వారి కోసం చేసినట్లుగా కనిపిస్తుంది. అది అంతిమంగా చూస్తే లోకరక్షణ అనేది ఉన్నప్పటికీ కూడా కథాపరంగా చూసినప్పుడు మాత్రం ప్రతివారు వారి కోసం చేసుకున్నారని కనిపిస్తుంది. కానీ తన కోసం ఏమీ చేసుకోకుండా లోకరక్షణ కోసం మాత్రమే చేసుకున్న త్యాగం హనుమంతుడి వద్ద మాత్రమే కనబడుతుంది. హనుమంతుడు చేసిన ఏ కార్యంలో కూడాను స్వార్థం అనేది లేదు. ఇది రామాయణం మొత్తం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. హనుమంతుడి కేవల త్యాగమూర్తి, యోగమూర్తి, జ్ఞానమూర్తి. అలాంటి త్యాగం ముందు ఏమి ఇవ్వగలం అసలు? అలా హనుమంతుడి యొక్క త్యాగ యోగ వీర లక్షణాల్ని ఇందులో ప్రకటిస్తున్నాడు రామచంద్రమూర్తి. పైగా ఈ మాటలు అంటున్నప్పుడు రాముని యొక్క కనులు నీరుతో నిండిపోయేట. లోచన నీర పులక అతిగాత. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.